request all of you with folded hand, please vote for Congress. Hand and hand symbol is very strong. అందరూ చేతులు చూపించండి. అందరూ అందుకోసమే నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయండి. హస్తం గుర్తుకు, చేతి గుర్తుకు ఓటు వేయండి అని మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చినాను. ఇది తొలి ఎన్నికల సభ. ఈ ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎన్నికల సభ ఇక్కడ అనంతపురం నుంచినే ప్రారంభమవుతా ఉంది. Therefore, you all should prepare right from booth level to DCC level. You be strong. We have to fight. First, I can't say we are going to form government tomorrow only. We will fight. We will get our rights. We will protect your rights. We will protect the constitution. We will protect the democracy. That is our main aim. మేము అక్కడ రాసినాం చూడండి. పోరాడుదాం, సాధిద్దాం, నిర్మిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్ర పునర్నిర్మాణాని కోసం మేము పునరంకితమై ఉన్నాం. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? మీరు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా ఉంది. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? ಕೊನೆಗೆ ನಾನು ರಾಜ್ಯದ ಬಡ ಕುಟುಂಬಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಗ್ಯಾರಂಟಿ ನೀಡುತ್ತೇವೆ. We are giving you guarantee. It is not like Modi guarantee. It is Congress guarantee. నేను ఇక్కడ వచ్చింది శ్రీమంతుల కోసం రాలేదు. నేను వచ్చింది పేదవాళ్ల కోసం వచ్చినాను. ఇది పేదల సభ అనంతపురము. మీకు ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది మీ అందరికి కూడా. మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది. ఆ గ్యారంటీ ఇవ్వచ్చా? ನಾವು ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ಸಾರ್ವತ್ರಿಕ ಮೂಲ ಆದಾಯ ಯೋಜನೆಯನ್ನು ಜಾರಿಗೆ ತರುವ ಮೂಲಕ ಪ್ರತಿ ಬಡ ಕುಟುಂಬಕ್ಕೆ ತಿಂಗಳಿಗೆ 5,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ನಾವು ಮಾಡ್ತೇವೆ. ಕನಿಷ್ಠ ಈ ಒಂದು ಯೋಜನೆ ನಾವು ಆದಾಯ ನೀವು ಮಾಡಿಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ಮಾಡ್ತೇವೆ. ಇದು ನಮ್ಮ ಗ್ಯಾರಂಟಿ. ఇది హామీ కాదు, ఇది గ్యారంటీ. కర్ణాటకలో చూసినారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇస్తాక అమలవుతోంది. తెలంగాణలో చూస్తున్నారు 6 గ్యారంటీలు ఇస్తాక అమలవుతోంది. వాటన్నిటికంటే అత్యున్నతమైనటువంటిది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి ఒక పెద్ద హామీ పేదవాడికి సంబంధించి ఇస్తున్నాము. ప్రతి పేద కుటుంబానికి నెల 1వ తేదీ 5,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తుంది. 5,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే గ్యారంటీ ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేగా కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ నేను రావడం జరిగింది. అందరూ లేచి చప్పట్లు కొట్టండి. నేను చెప్పే వరకు కొట్టండి. మీరు కూడా వేదిక మీద ఉన్నవాళ్ళు చెప్పండి, కొట్టండి. Our guarantees are real guarantees. When Indira Gandhi said banks should be nationalized and poor people will get loan and everything, Indira Gandhi said we will remove all the Rajas, Maharajas and we will take their properties. Land reforms we will bring. This is guarantee we did. 20-point program we implemented.
10-point program we implemented. Narega we implemented. Education policy we implemented. Whatever we said, we have done. Sonia Gandhi has done, and Rahul Gandhi is trying to reach the same goal and target. Therefore, vote for Congress in MLA election and Parliament also. I request you, and also I now inaugurate the guarantee. Let me complete this. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇందిరా గాంధీ గ్యారంటీ ఇచ్చింది అంటే అమలు పరిచింది. అందుకోసమే పేదవాళ్ళు ఈ రోజు కూడా అమ్మా అని పిలుచుకుంటా ఉన్నాము. ఇందిరమ్మను 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని ఇచ్చింది ఇందిరమ్మ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు, ప్రతి నెల ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ హర్షధ్వానాలు చెప్పండి. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీ. ఇది కాంగ్రెస్ గ్యారంటీ. Thank you very much. Now I give you 1 or 2 slogans. Kindly you take it. Jai Hind! Jai Hind! Jai Hind! Jai Congress! Jai Congress! Jai Congress! So win the election. Again I will come back. If you invite me, then I will tell the further stories. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ గ్యారంటీ మా గుండెల్లో ఉంటుంది, మీ గుండెల్లో కూడా ఉంచుకోండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వస్తాను. నేను సార్ను హెలికాప్టర్ ఎక్కించి వస్తాను. నేను వచ్చే వరకు ఒక్కరు పక్క కథలు కూడా చూస్తా ఉన్నాను. ఇక్కడనే ఉండండి. ఇంకా షర్మిలమ్మ మాట్లాడుతూనే ఉండండి. I thank everybody, including CPI, CPM and other youngsters. అదేవిధంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని, రామకృష్ణ గారిని, సిపిఐ సెక్రటరీ, అదేవిధంగా శ్రీనివాసరావు గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం.